స్టోరీస్ తెలుగు. రీల్స్ పిచ్చి కోడలు. సూసేకి అగిరవ్వ మాదిరి ఉంటాడే నా సమే. హమ్మయ్య, నా రీల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ రీల్ అప్లోడ్ చేస్తాను. ఇలా రోజు రీల్స్ చేసి రీల్స్ రాణి అయిపోతాను. ఈ రోజు కనీసం 10 రీల్స్ అయినా చేయాలి. ఆద్య ఇలా అనుకుంటూ ఉండగా అప్పుడే తన అమ్మ అక్కడికి వచ్చి ఇలా అంటుంది. అరే, నువ్వెప్పుడు ఎందుకు నా పెళ్లి చీర తీసావు? ఎప్పుడు చూసినా నా చీరలు లేదా లహంగాలు తీసి రీల్స్ చేస్తూనే ఉంటావు. ముందు చీర విప్పి జాగ్రత్తగా ఎక్కడి నుండి తీసావో అక్కడే పెట్టేయ్, లేకపోతే చీర పాడైపోతుంది. అమ్మా, నీకు తెలీదా? ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఆ రీల్లో అందరమ్మాయిలు పెళ్లి కూతుర్లాగా రెడీ అయ్యి రీల్స్ చేస్తున్నారు. అందుకే నేను నీ చీర వేసుకున్నాను. రీల్స్ చేస్తూ ఫోన్ ముందు మూతి 100 వంకర్లు తిప్పడం బాగా వచ్చు. కానీ నీ మొహానికి ఒక్క కప్పు టీ ఎలా చేయాలో కూడా తెలీదు. నీ అత్తమామలు నీ ముఖం చూసి కడుపు నింపుకోరు. అరే అమ్మా, నాకు వంట రాకపోతే ఏంటి? వంట మనిషిని పెట్టుకుంటే సరిపోతుంది. ఎంతకు తెగించావే? సిగ్గులేదు. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని వంట చేయడం నేర్చుకోకుండా రీల్స్ చేసుకుంటూ మళ్ళీ వంట మనిషిని పెడతా అంటావు. పద ముందు వంటగదిలోకి, వంట నేర్పిస్తాను. అయ్యో నా అమ్మతి మండ, కాస్తాగు, నీకొక సర్ప్రైజ్ ఉంది. ఇదిగో తీసుకో, నీ పెళ్లి చీర. జాగ్రత్తగా కబోర్డ్లో పెట్టు, సరేనా? వావ్ అమ్మా, నా పెళ్లి చీర తీసుకునొచ్చావా? ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టమమ్మా. థ్యాంక్యూ. ఇప్పుడే నేను ఈ చీర కట్టుకొని రీల్స్ చేస్తాను. బుద్ధిలేని గాడిద, ఇప్పుడు పెళ్లి చీర కట్టుకోకూడదు. అసలే మీ అత్తగారు పల్లెటూరు మనుషులు. వాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. నీ నిర్వాకం వాళ్లకు తెలిస్తే అంతే సంగతులు. పెళ్ళయ్యేవరకైనా కాస్త కుదురుగా ఉండు. అరే అమ్మా, నువ్వు ఆ పాట చూడలేదా? పెళ్లి కూతురు ఎలా పెళ్లి చీరలో డాన్స్ వేసిందో. బుల్లెట్ బండకి వచ్చేస్తావా, డుగ్గు 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 గని అందాల దునియానే చూపిస్తావా? నేనలా వేస్తానమ్మా డాన్స్. అయ్యో అయ్యో నీ దుంపతేగా, ముందు ఆ చీర మార్చుకొని పదా వంట నేర్చుకోవడానికి అని అరుస్తూ ఆద్య వాళ్ళమ్మ ఆమెను డ్రెస్ మార్పించి వంటగదిలోకి తీసుకెళ్తుంది. ముందొక గ్లాస్ పప్పు తీసి బాగా కడిగి అందులో కొంచెం పసుపు, కారం, టమాటాలు, చింతపండు వేసి స్టవ్ ఆన్ చెయ్యి. 3 విజిల్స్ రాగానే గ్యాస్ ఆఫ్ చెయ్యి. ఇక నేను బట్టలు ఉతకడానికి వెళుతున్నాను. ఆద్య వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా చేస్తుంది. ఒక విజిల్ వచ్చేసరికి 15 మినిట్స్ అవుతుందేమో. ఆ లోపు పెళ్లి చీర వేసుకొని ఒక 2 రీల్స్ చేసుకొని వస్తా. ఇలా అంటూ ఆద్య పెళ్లి కూతురిలా రెడీ అయ్యి రీల్స్ చేస్తూ ఉంటుంది. బుల్లెట్ బండకి వచ్చేతవా, డుగ్గు 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 డుగ్గని మాల టుమ్ టుమ్ మంతర టుమ్ టుమ్ మౌన వీణల మంగళ టుమ్ టుమ్. ఇక్కడ ఆద్య రీల్స్ చేసుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆద్య వాళ్ళమ్మ కేకలు వేస్తుంది. ఓరి దేవుడో, పప్పు మొత్తం మాడిపోయింది. కిచెన్లోనే ఉండకుండా ఇదెక్కడికి వెళ్ళిపోయింది? ఆ అరుపులు విని ఆద్య భయంతో వణుకుతూ ఉంటుంది. చచ్చింది గొర్రె, స్టవ్ మీద పప్పు పెట్టిన విషయమే మర్చిపోయాను. ఇప్పుడు అమ్మ నన్ను చంపేస్తుంది. భయపడుతూ ఆద్య కిచెన్లోకి వెళ్తుంది. మాడిపోయిన పప్పుని చూసి వాళ్ళమ్మతో ఇలా అంటుంది. అమ్మా, ఐఎమ్ సారీ అమ్మా, నేను స్టవ్ మీద పప్పు పెట్టిన విషయమే మర్చిపోయాను. మర్చిపోతావే, ఎందుకు మర్చిపోవు? రేపొద్దునే మొగుడింటికి వెళ్ళాక అంటూ ఆద్య వాళ్ళ అమ్మ తనని బాగా తిడుతుంది. ఇలా రోజులు గడుస్తాయి. ఆద్య పెళ్లి రోజు రానే వస్తుంది. పెళ్లి పీటల మీద కూడా ఆద్య రీల్స్ చేస్తుంది. హాయ్ గాయ్స్, ఏ మేహూ, ఏ మేరా మొగుడు హే, మా పెళ్లి హో రహీ హే. ఇక ఆద్య పెళ్లి తర్వాత కూడా రీల్స్ చేయడం మానదు. కిచెన్ లో వంట చేస్తున్న తన అత్త దగ్గరకు వెళ్లి ఇలా అంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మా అత్తగారి ఇల్లు హోమ్ టూర్. రండి ఫ్రెండ్స్, చూసేద్దాం. ఫోన్ వైపు చూసి తనలో తానే మాట్లాడుకుంటున్న ఆద్యను విచిత్రంగా చూస్తూ ఉంటుంది వాళ్ళత్తయ్య. ఏంటమ్మాయి, ఏం చేస్తున్నావు నువ్వు? నేను ఇన్స్టాగ్రామ్ లో లైవ్ వచ్చానత్తయ్య. నా ఫ్యాన్స్ చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు మీ అత్తగారి ఇల్లు చూపించమని.
ఓయ్ అబ్బో, నిన్ను వంట చేయమని ఎన్నిసార్లు పిలిచినా రాలేదు. వీడియో తీయడానికి వచ్చావా? మాకు ఇలాంటివన్నీ నచ్చవు. నువ్వు నీ రీల్స్ పిచ్చిని మార్చుకుంటే మంచిది ఆద్య. సరే అత్తయ్య అంటూ ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుండి ఆద్య తన రూమ్లోనే రీల్స్ చేస్తూ ఉంటుంది. అచ్చో అచ్చో అచ్చచ్చో, అక్కం పక్కం అచ్చచ్చో, వా నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా, యా యా యా. ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు ఆద్య రూమ్లో రీల్స్ చేస్తూ ఉండగా శరత్ రూమ్లోకి వచ్చాడు. ఏంటి ఆద్య, ఎప్పుడు చూసినా రీల్స్ చేసుకుంటూ ఉంటావు? కాస్త నన్ను కూడా పట్టించుకో. ఏవండి, నేను ఎంత ఫేమసో తెలుసా మీకు? మీరు కూడా నాతో రీల్స్ చేయొచ్చు కదా. ఎంచక్కా డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. నాకు రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టమండి. అమ్మా తల్లి, నన్నొదిలే. నీ రీల్స్ పిచ్చి నాకంటగట్టకు అంటూ శరత్ అక్కడ్నుంచి జారుకుంటాడు. కొద్ది రోజులకు ఇలా రోజు ఒకే రూమ్లో రీల్స్ చేయటం ఆద్యకు బోరు కొట్టి అలా బయటికి వెళ్తుంది. ఎప్పుడు ఆ రూమ్లోనే రీల్స్ చేసి చేసి బోరు కొడుతుంది. ఇలా చేస్తే నా ఫ్యాన్స్ హర్ట్ అవ్వరు? ఇలా అనుకుని ఆద్య గడ్డివాము దగ్గరకు వెళ్లి రీల్స్ చేయడం ప్రారంభిస్తుంది. ఊరిలో అందరూ ఆద్యను చూస్తూ ఉంటారు. మాలట్టుం మంతరట్టుం మౌన వీణల మంగళట్టుం. ఓలమ్మో, ఇదేంటే బయటకు వచ్చి ఇలా చేస్తుంది చెండాలంగా. అయ్య బాబోయ్, ఈమెను అలా డాన్సులు వేయడం చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది. పదవే పోదాం. కాని ఆద్య డాన్స్ డ్రెస్ ఆ ఊరి అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. వాళ్ళు ఆద్య దగ్గరికి వచ్చి ఇలా అంటారు. అక్క, నువ్వు ఈ డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావు. అక్క, మీరు డాన్స్ చాలా బాగా చేశారు. మీరు ఫోన్ వైపు చూసి డాన్స్ ఎందుకు చేస్తున్నారు? అక్క, నువ్వు మమ్మల్ని కూడా నీలాగా స్టైల్ గా రెడీ చేస్తావా? అలాగే చేస్తాను. నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నాను. మీరు చేస్తారా? రండి, మీకు నేర్పిస్తాను అంటూ ఆద్య ఆ ముగ్గురు అమ్మాయిలకు ఇన్స్టాగ్రామ్ గురించి అన్నీ నేర్పిస్తుంది. ఇక ఆ రోజు నుంచి ఆద్య ఆ ముగ్గురు అమ్మాయిలతో కలిసి రీల్స్ చేస్తూ ఉంటుంది. ఓరి భగవంతుడా, ఈ అమ్మాయి మా ఊరి ఆడపిల్లల్ని కూడా చెడగొడుతోంది. ఈమెను ఎలా కోడలుగా తెచ్చుకుంది జయమ్మ? ఊరిలో అందరూ ఆద్య గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాని ఆద్య వారి మాటలను ఏమీ పట్టించుకోలేదు. ఆమె ముగ్గురు అమ్మాయిలకు రీల్స్ చేయడం పూర్తిగా నేర్పించేస్తుంది. వాళ్ళు నలుగురు కలిసి గ్రామ నది దగ్గర డాన్స్ చేస్తున్నారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. సరే అమ్మాయిలు, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మీరు ఎంత డిఫరెంట్ గా రీల్స్ చేస్తే మీకు అంత ఎక్కువ లైక్స్ ఇంకా వ్యూస్ వస్తాయి. నేను అలాగే చేస్తాను, మీరు కూడా అలాగే చేయండి. ఊర్లో గ్రామస్తులందరూ వీరి చేష్టలతో విసిగిపోయారు. కొందరు వృద్ధులు ఆద్య అత్తమామల ఇంటికి చేరుకున్నారు. ఒరేయ్ దామోదరం! బాబాయ్, ఏమైంది మీరు ఇలా వచ్చారు? రావాల్సి వచ్చింది. నీ కోడలు ఊరిలో అందరికి పెద్ద తలనొప్పిగా మారింది. ఏం చేసింది తను? ఊరిలోని పెళ్లిడుకు వచ్చిన అమ్మాయిలను రీల్స్ పేరుతో చెడగొడుతుంది. వాళ్లతో రోడ్డు మీద డాన్స్ వేపిస్తోంది. అవునా? ఏంటిరా ఇది? కోడలి పిల్ల తన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే నువ్వేమి అనవా? ఇన్ని రోజులు ఊర్లో మనకున్న పరువు మొత్తం తీసేస్తుంది. ఏదో చదువుకున్న పిల్లను కోడలుగా తెచ్చుకుంటే బాగుంటుందనుకుంటే ఈ పిల్లేమో ఇలాంటి పనులు చేసి మా పరువు తీస్తుంది. శరత్ కోపంతో ఊగిపోతూ ఆద్య దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. ఆద్య, నీ పద్ధతేం బాగులేదు. ఇది పల్లెటూరు. ఇక్కడ ఇలాంటి పనులు చేయకుండా ఈ రోజు నుంచి నువ్వు రీల్స్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? నేను చేస్తాను. నాకు రీల్స్ చేయడం అంటే ఇష్టం. నువ్వు రీల్స్ చెయ్యాలనుకుంటే నాకు విడాకులిచ్చి మీ అమ్మ దగ్గరికెళ్ళు. రోజు రోజుకి నీ రీల్స్ పిచ్చి ఎక్కువైపోతుంది. మా అమ్మా నాన్నలకు ఊరిలో పరువు మర్యాద ఉంది. నువ్వు వారి పరువుని బహిరంగంగా తీసేస్తున్నావు. నీ తప్పులకు ఊరిలో అందరూ మా నాన్నను నిందిస్తుంటే నేను చూడలేను. అర్థమైందా? ఆద్యకు అర్థమైంది. ఇక నుంచి శరత్ తన పిచ్చి చేష్టలను సహించడు అని.
సరే అండి, ఇక నుండి రీల్స్ చేయను పక్కా. ఆ రోజు నుండి ఆద్య రీల్స్ జోలికే వెళ్ళలేదు. ఇంటి పనులన్నీ నేర్చుకుంది. కాని ఆద్య రీల్స్ చేయడం నేర్పించిన ఆ ముగ్గురు అమ్మాయిల సంగతేంటి? ఆ అమ్మాయిలు ఇప్పటికీ రీల్స్ చేసుకుంటూ ఊర్లో డాన్సులు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అచ్చో అచ్చో అచ్చచ్చో, అక్కం పక్కం అచ్చచ్చో, వా నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా, యా యా యా. ఈ అమ్మాయిలపై గ్రామస్తులు విసిగిపోయారు. మీ ముగ్గురికి కొంచెమైనా సిగ్గు లజ్జ ఉందా? ఇలా డాన్సులు చేస్తే మీకేమొస్తుంది? అరే తాత, మేము చాలా ఫేమస్ అయిపోయాం. ఈ ఫేమస్ అంటే ఏంటి? ప్రసిద్ధి. ఇక మేము ఎంత ఫేమస్ అయ్యామంటే 1 గంటలోనే 1,00,000 లైక్స్ వస్తాయి. నీ ఫోన్ ని కాలబెట్ట, పని పాట ఏమీ లేకుండా రోజంతా బయట ఎగులాడుకుంటూ ఉంటావు. ఏం ఫేమస్ అయ్యేం ప్రయోజనం? అవ్వా, ఇయాల రేపు జమానా మారింది, నీకు ఇవన్నీ అర్థం కావలే. గ్రామస్తులు వారి ముగ్గురికి అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తారు. కాని వారు ఎవ్వరి మాట వినలేదు. వారు ముగ్గురికి ఫేమస్ అవ్వాలనే పిచ్చి పట్టుకుంది. ఇలా రోజులు సాగుతూ ఉంటాయి. ఈ మధ్య ఎందుకో వ్యూస్ తగ్గిపోయాయి. రీల్స్ చేయాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు. అందుకే మనం జనాలని అట్రాక్ట్ చేసేలాగా ఏదైనా చేయాలి. అయితే మనం బియర్డ్ ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం. మ్యాగీలో మాజా కూల్ డ్రింక్ వేసుకొని, జోలో చిప్ తిని, ఇంకా ఓరియో బిస్కెట్ తో పకోడీలు వేసుకొని, ఇలా వెరైటీ ఐటమ్స్ అన్నీ ట్రై చేద్దాం. అవునే, ఈ మధ్య ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ కి బాగా డిమాండ్ ఉంది. అలాగే చేద్దాం. ఇలా అనుకుంటూ వారు ముగ్గురు విచిత్రమైన ఆహారం తింటూ రీల్స్ చేస్తూ ఉంటారు. ఇక కొద్దిసేపటికి ముగ్గురికి వాంతులవుతాయి. వాళ్ళు కళ్ళు తిరిగి అక్కడే పడిపోతారు. అటుగా వెళ్తున్న కొందరు వారిని చూసి హాస్పిటల్ కు తీసుకుని వెళ్తారు. జోలో చిప్ అంత ప్రమాదకరమైన దాన్ని వారు ఎక్కువ తినడం వల్ల ముగ్గురు అమ్మాయిలు చనిపోయారు. నాశనం చేసావు కదే. అటు చూడు, వారి తల్లిదండ్రులు ఎలా ఏడుస్తున్నారో. నిన్న భగవంతుడు కూడా క్షమించాడు. నువ్విప్పుడు ఈ ఊరు వదిలి వెళ్ళిపో. నువ్వు ఈ ఊరికి పట్టిన శనివే. మా ఊరిని నాశనం చేయడానికే వచ్చావు. నన్ను క్షమించండి ప్లీజ్. ఏదో సరదాగా చేసేవాళ్ళం. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఒక మురికి క్షమించడానికి తప్పు మొత్తం చేశావు. పాడు చేసేస్తుంది. గ్రామస్తులు చెప్పినట్టుగా నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో. ఎవ్వరూ ఆద్య మాటలు వినిపించుకోలేదు. తను ఊరు వదిలి వెళ్లిపోవాలని అరుస్తూ ఉన్నారు. శరత్, నీ భార్యను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ ఇంకెప్పుడు ఈమెను ఈ ఊరికి తీసుకురాకు. ఇక శరత్ ఏమీ చేయలేక, ఎవ్వర్నీ సముదాయించలేక ఆ రోజు ఆద్యను తీసుకుని టౌన్ కి వచ్చేస్తాడు. ఆద్య తన వల్లే ఇలా జరిగిందని బాధపడుతూ పశ్చాత్తాపపడుతూ ఉంటుంది. పల్లెటూరి అమాయకపు ఆడపిల్లలకు రీల్స్ చేసే పిచ్చి లేకపోయుంటే ఈ రోజు ఆ అమ్మాయిలు మునుపటిలా ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆద్య రీల్స్ తో అందరి జీవితాలు నాశనమైపోయాయి. బుజ్జి పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.